శప్యమానంతు గచ్చతి శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా, ఏమని? నిన్ను తిట్టేవాడు ఉన్నాడే వాడి పుణ్యమంతా నీకు వచ్చేస్తుంట. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే ఎదవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడికి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చారు. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు. పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాతం చేసిందంటే ఈ మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంతకుముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడరా అని. దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ 111 సెక్షన్ పెట్టేశారు. పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం. ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి. తిట్టినవాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫినేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అలాగే ఆంజనేయులు గారిది ఉంది,